ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చాలా సింపుల్గా రుచిగా ఉండే ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. మనకు కావాల్సినవి ఉడికించుకున్న గుడ్లు 4, పావు స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే ఒక ఎండుమిరపకాయ, సగం స్పూను ఆవాలు, చిటికెడు పసుపు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ 1, సన్నగా తరుక్కున్న టొమాటోలు 3, 2 స్పూన్లు కారం పొడి, 1 స్పూను బిర్యానీ మసాలా, ఎండు కొబ్బరి పొడి 2 స్పూన్లు, రుచికి సరిపడా ఉప్పు, వేయించుకుని పొడి చేసుకున్న జీలకర్ర పొడి పావు స్పూను, ఆమ్చూర్ పౌడర్ పావు స్పూను, ధనియాల పొడి పావు స్పూను, కూరకి సరిపడా నీళ్లు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. వీటిని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక ఒక ఉల్లిపాయని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, 1 ఎండుమిరపకాయ కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయే వరకు. తర్వాత ఇందులో 3 టొమాటోలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మూత పెట్టేసి మీడియం హీట్లో 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాలు అయ్యాక మూత తీసుకుంటే టొమాటోలు మెత్తబడ్డాయి. ఈ టొమాటోలు కొంచెం పూర్తిగా మెత్తగా అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా టొమాటోలు మెత్తగా అయ్యాక 2 స్పూన్లు కారం పొడి, 1 స్పూను బిర్యానీ మసాలా, పావు స్పూను వేయించుకున్న జీలకర్ర పొడి, 2 స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసుకొని 1 నిమిషం చిన్న మంట మీద బాగా కలుపుకోండి. ఇలా మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకున్నాక మనకి కూరకి గ్రేవీకి సరిపడా నీళ్లు వేసుకోవాలి. ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని ఈ నీళ్ళని బాగా మరగనివ్వండి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ఉడికించుకున్న గుడ్లకి కొంచెం నిలువుగా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. గరిటెతో ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మీడియం టు లో హీట్లో 3 నిమిషాలు మగ్గించుకోవాలి. 3 నిమిషాలు అయ్యాక మూత తీసుకోవాలి. గ్రేవీ కొంచెం చిక్కబడింది. తర్వాత ఇందులో పావు స్పూన్ ఆమ్చూర్ పౌడర్, పావు స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మీకు కొంచెం పులుపు ఎక్కువ ఇష్టమైతే ఆమ్చూర్ పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోండి. మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. గరిటెతో ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి చిన్న మంట మీద 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాలు అయ్యాక మూత తీసుకుంటే కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఈ కూర అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.